హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇంకొక మార్కెట్ అప్డేట్తో ఇంకొక వీడియోతో వచ్చేసామండి. సో మనం లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి అయితే మార్కెట్స్ అయితే కంప్లీట్లీ నెగిటివ్లో మనకి ట్రేడ్ అవుతున్నాయి. సో ఆల్ టైమ్ హై 22,700 అండ్ అబౌవ్ నుంచి అంటే ఆల్మోస్ట్ 22,800 వరకు వెళ్ళి మార్కెట్స్ ఇప్పుడు 22,000 దగ్గరికి రాబోతున్నాయండి. సో నౌ ద సపోర్ట్ అంటే 22,300 సపోర్ట్ నిఫ్టీ బ్రేక్ చేసింది, 22,200 కూడా బ్రేక్ చేసింది. సో నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సపోర్ట్ మైట్ కమ్ ఫ్రమ్ 22,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, లేదంటే 21,800 దగ్గర మంచి సపోర్ట్ ఉందండి, అక్కడి నుంచి అయినా పుల్ బ్యాక్ వస్తుందని అనుకుందాము. సో రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 22,400, 22,550 దగ్గర ఎక్కువగా మనకి సెల్లింగ్ ప్రెషర్ వస్తుందండి. సో ఈ విధంగా మార్కెట్ మనకి ఆల్ టైమ్ వాల్టిలిటీ అనేది కనిపిస్తుందండి. సో హ్యూజ్ వాల్టిలిటీ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. సో ఇట్స్ లైక్ 17 పాయింట్స్ పైనే మనకి వాల్టిలిటీ, అంటే 9 ట్రేడింగ్ సెషన్లోనే వాల్టిలిటీ ఇండెక్స్ 67% పెరిగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో ఎంత వాల్టిలిటీ ఉందో. సో అగ్రెసివ్గా ఎవరు మార్కెట్లో ట్రేడింగ్ కానీ బయింగ్ కానీ చేయడం అనేది కొంచెం తగ్గించుకోవాలండి, బికాస్ ద మార్కెట్స్ ఆర్ టూ మచ్ వాలటైల్ ఎట్ దిస్ మూమెంట్. సో దీన్ని మనము రీజన్స్ ఏంటంటే ఈ ఎలక్షన్స్ బిఫోర్ మార్కెట్స్ ఏదైతే ఉందో అది మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7 ఫేజెస్లో కొన్ని ఫేజెస్లో ఆల్మోస్ట్ మనకి ఎలక్షన్స్ అయిపోయి ఇంకా కొన్ని ఫేజెస్ ఉన్నాయండి. సో ఈ విధంగా మనకి June 1 వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, June 4 రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ వాల్టిలిటీ కూడా మనకు ఉంటుంది. సో బెటర్ బీ అవే, డోంట్ బీ సో అగ్రెసివ్. యూ కెన్ టేక్ సమ్ పొజిషన్, యూ కెన్ టేక్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇఫ్ యూ ఫీల్ లైక్ దెర్ ఈజ్ ఎనీ వాల్యుబుల్ స్టాక్స్ మనకి ఏమైనా బై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ బట్ అగ్రెసివ్గా అయితే మనం ఈ మార్కెట్స్లో అయితే ఉండకూడదండి. సో అదర్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే Q4 రిజల్ట్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఈరోజు SBI రిజల్ట్స్ వచ్చాయి, స్పెక్టాక్యులర్ SBI రిజల్ట్స్ మనకి కనిపిస్తున్నాయి. అలానే కొన్ని IPOs కూడా ఈ వీక్లో రాబోతున్నాయండి. నెక్స్ట్ వీక్లో ఎనర్జీ మిషనరీస్ IPO 131, 138 ప్రైస్ బ్యాండ్తో 1000 షేర్స్ ఒక్క లాట్తో మనం బై చేసుకోవచ్చు. TBO టెక్ అనే కంపెనీ 875, 920 ఇష్యూ ప్రైస్తో వస్తుంది. సో 16 లాట్తో సైజ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కూడా ఉందండి. సో అది 350 ప్రైస్ బ్యాండ్తో వస్తుంది, 47 షేర్స్ మనకి లాట్ సైజ్తో వస్తుంది. సో ఈ విధంగా IPO కూడా కొన్ని ప్రైమరీ మార్కెట్లో కూడా కొంత యాక్షన్ అనేది కనిపించిందండి. సో ముత్తూట్ అండ్ మనపురం అంటే కొంచెం ప్రైజెస్ అనేవి కొంచెం క్రాష్ అయ్యాయండి. బికాస్ ద రీజన్ ఏంటంటే RBI గోల్డ్ లోన్స్ 20,000 కన్నా ఎక్కువ ఉన్న గోల్డ్ లోన్స్ అన్నీ కూడా క్యాష్లో డిస్బర్స్ చేయొద్దు, అన్నీ కూడా గోల్డ్ లోన్స్ మీరు బ్యాంక్ అకౌంట్లోనే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాష్ డిస్బర్సల్స్ ఉండకూడదు అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో సో కొంచెం ఈ NBFCs ఈ గోల్డ్ లోన్ కంపెనీస్ ఎస్పెషల్లీ మనపురం అండ్ ముత్తూట్ ఫైనాన్స్ కొంచెం మనకి తక్కువగా అంటే కొంచెం ప్రైస్ అనేది కరెక్షన్ అనేది మనకు కనిపించిందండి. అండ్ ఇంత అంటే మార్కెట్ ఇంత వాల్టిలిటీ ఉన్నా, ఇంత నర్వస్గా ఉన్నా, బట్ SIPs మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ అండి. 20,000 crore ఈ మంత్ ఏప్రిల్లో, లాస్ట్ మంత్ ఏప్రిల్లో మనము 20,000 crores అబోవే SIPs రికార్డ్ SIPs మనకి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయండి. దట్ ఈస్ హోల్డింగ్ ద మార్కెట్స్. సో ఇక్కడ మనం మార్కెట్స్ని ఎవరు మన మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే, ఒకప్పుడు ప్రీ-కోవిడ్ అంతా కూడా FIIs మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం అండి. సో FIIs వాళ్ళు బై చేస్తూ ఉంటే మన మార్కెట్స్ పెరిగేవి, FIIs ఎగ్జిట్ అయితే మన మార్కెట్స్ పడిపోయేవి. ఇప్పుడైతే ఆ సిచ్యువేషనే లేదండి. ఎంటైర్లీ DIIs అంటే పోస్ట్ కోవిడ్ అంటే లాస్ట్ 3 years కానీ మనం చూసుకున్నట్లయితే సో ఎంటైర్లీ అంటే FIIs మనకి 4.87 lakhs మనకి సెల్ చేస్తే DIIs 6.84 lakhs బై చేశారండి. సో DIIs అంటే మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అండ్ రీటైల్ పార్టిసిపేషన్ ఈజ్ రియల్లీ హోల్డింగ్ ద మార్కెట్స్ అండ్ హై అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలానే మనకి మార్కెట్స్ ఈ మే 18th ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఉందండి. సో ఇది సాటర్డే రోజు ఒక టెక్నికల్ గ్లిచ్ కోసము పెట్టారండి. సో బట్ రియల్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. బట్ టైమింగ్స్ ఆర్ 9:15 to 10 o'clock అండ్ అనదర్ సెషన్ 11:45 to 12:40 వరకు ఒక సెషన్ అని జరుగుతుంది. అండ్ May 20th ఈజ్ హాలిడే అండి మార్కెట్స్కి, ఎందుకంటే మహారాష్ట్రలో ఎలక్షన్స్ కాబట్టి అక్కడ మనకి హాలిడే ఇచ్చారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ with our channel by subscribing our channel.